ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. తినడానికి కూడా సరిపడా ఆహారం ఉండేది కాదు. కాని రాముకు ఒక గొప్ప విశ్వాసం ఉంది. అది శివుడిపై భక్తి. ప్రతిరోజు అతను గ్రామంలోని చిన్న శివాలయానికి వెళ్లి ప్రార్థించేవాడు. ఓ శివుడా, మా కుటుంబాన్ని కాపాడండి. ఒకరోజు రాము తండ్రి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి వారి దగ్గర డబ్బు లేదు. రాము చాలా బాధపడ్డాడు. ఆ రాత్రి రాము శివాలయానికి వెళ్లి కన్నీళ్లతో ప్రార్థించాడు. శివుడా, నా తండ్రిని కాపాడండి. అప్పుడే అక్కడొక చిన్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడు రాముతో ఇలా అన్నాడు: భయపడకో, అన్నీ బాగానే అవుతాయి. ఆ బాలుడు సాధారణ బాలుడు కాదు. ఆయనే బాలశివుడు. ఆ తరువాత ఒక అద్భుతం జరిగింది. రాము తండ్రి ఆరోగ్యం క్రమంగా బాగుపడింది. రాము చాలా ఆనందపడ్డాడు. అప్పుడు అతనికి ఒక నిజం తెలిసింది. తనకు సహాయం చేసినవాడు బాలశివుడే. నిజమైన భక్తి ఉంటే దేవుడు